హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అనంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1,75,000 కంప్లీట్ అయ్యారన్నమాట. ఇంకొక 25,000 అయితే 2,00,000 వరకు చేరుకుంటాం మనం. అంత పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది నాది. నాకు ఇంతమంది సపోర్టివ్‌గా ఉండి, నాకు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా, నిజంగా, నిజంగా చాలా, చాలా, చాలా థ్యాంక్స్ అండి. హ్మ్. ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను. ఎందుకంటే తెలిసిందే కదా! నా ఫస్ట్ నుంచి వీడియోలు మీరు చూస్తున్నట్లయితే గనక అర్థమైపోతది. ఎందుకంటే నేను ఇవ్వ చెప్పాను ఆ వీడియోస్‌లల్లా ఇప్పుడు మళ్ళీ గూడా చెప్తున్నాను. నాకంటూ పెద్దగా ఎవరు గూడా సపోర్ట్ చేసి పక్క నుండి ఇది చేసిన వాళ్ళైతే లేరు. ఇంకా మేము ఎవరి సలహాలు అవి కూడా తీసుకోలేదు. మేము డైరెక్ట్‌గా ఛానల్ అనుకోకుండా పెట్టిన తర్వాత ఇంకా ఒకరిని అట్లే వీడియోస్ చూస్తుంటాం కదా! వాళ్ళని చూస్తూ చూస్తూ మేమైతే ఇట్లా ముందుకైతే వచ్చేసాం. ఎవరిని అడుక్కోవడం అట్లా ఏం చేయలేదండి. ఆహ్, పక్క నుండి కూడా తెలిసిన వాళ్ళైతే హెల్ప్ ఎవరేం చేయలేదు. అంటే అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ గురించి మాకు. మా ఆయననే ప్రతి ఒక్కటి కూడా ఫోన్‌లో చూసి తెలుసుకొని చేసి మాకు ఇంత దాకా హెల్ప్ మా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. దానికి తోడుగా మీ సపోర్ట్ కూడా ఉన్నందుకే నేనైతే ఇక్కడి దాకా వచ్చానని బాగా గట్టిగా నమ్ముతాను. ఆహ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా మన కాళ్ళ మీద మనం నిలబడితే దానికి ఉండే సంతోషం వేరే అబ్బా! నిజంగా చెప్తున్నా. అయితే ఇంకా దాంతో పాటుగా నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాననేసే విషయాన్నైతే తెలుసుకుందాము. ఏంటంటే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళలో నేను ఎవరికీ కూడా రిప్లై ఇస్తున్నా కానీ తక్కువ ఇస్తున్నా. అంటే ఫోన్‌లో ఇయ్యట్లేదు. ఎప్పుడో ఒకసారి నాకు కుదిరినప్పుడు వీడియో ద్వారానే చెప్తున్నాను. అట్లానే ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ ముందుకొస్తున్నాననమాట. చాలామంది కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్లు అడుగుతున్నారు. తెలియక ఉంటారు కదా! తెలియకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసమనైతే చెప్పుదామనేసి ఈ వీడియోతో మీ ముందుకొచ్చేస్తున్నాను. ఇంకా అంతకన్నా ముందుగా నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే నొక్కేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం ఇంకా. ఫస్ట్ కామెంట్ ఏంటంటే, అక్క మీకు అమౌంట్ వచ్చిందా అని అడిగారు. వాళ్ళకి చెప్తున్నాను నాకు అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. అది ఎంతొచ్చింది అనే విషయాన్ని పక్కన పెడితే అమౌంట్ అయితే వస్తది. అందుకు సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇంకొకరు ఏమని అడిగారంటే మీది ఏ ఊరు అక్క అని అడిగారు. మా ఊరు చాలామందికి తెలిసే ఉంటదనుకుంటున్నాను గానీ, అయినా గూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు గూడా నా ఛానల్‌ని చూస్తుండొచ్చు కదా! మాది తెలంగాణ అండి. తెలంగాణలో వనపర్తి జిల్లా. ఇంతకుముందు మహబూబ్ నగర్ ఉండే. ఇప్పుడైతే మాది వనపర్తి జిల్లా. పక్కనే ఉన్న పెద్దగూడెం అనే గ్రామం. ఓకేనా? ఇది కూడా క్లియర్ అయిపోయింది కదా! ఇంకా ఇంకొకటేంటంటే కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకున్న పెద్ద డౌట్ చూడండి. మీకందరికీ కూడా చాలా యూజ్‌గా ఉంటది. ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలనైతే. నావి ఎప్పుడో ఒకసారి పెడతాను గానీ, మీకైతే నాకు తెలిసిన కొన్ని డౌట్స్ అయితే నేను క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే నేను చేసేదేమీ లేదు ఆడ పెద్దగా. నా సొంతంగా ఇది ఏం చేయట్లేదు. తెలిసిందే చెప్తున్నాను. మీరు కూడా యూజ్ చేసుకొని సక్సెస్ అయితే నేనైతే చాలా సంతోషిస్తాను. ఎవరో ఒక్కరు నా వల్ల హ్యాపీగా ఉన్నా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానబ్బా! ఓకేనా? ఆహ్, డబ్బింగ్ వాయిస్ డబ్బింగ్ వాయిస్ యాక్షన్ చేస్తాం కదా మనము వేరే వాళ్ళవి. వాటికి అట్లా చేస్తే మనకి అమౌంట్ వస్తదా అనేసి అడుగుతున్నారు. వస్తదండి. కాకపోతే మనం ఓన్‌గా పెట్టుకున్న దానంత ఉండదు. కానీ వస్తది. తక్కువొస్తది. ఖచ్చితంగా వస్తది. మీరైతే ఏం భయపడకండి. కానీ ఇప్పుడు నాకు తెలిసి యూట్యూబ్ చాలా వరకి వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసుకోవడం, సాంగ్స్ యూజ్ చేసుకోవడం, వీడియోలు వేరే వాళ్ళు అప్‌లోడ్ చేసినవి తీసి పెట్టుకోవడం అట్లా చేస్తే హ్మ్. తీసేస్తారు వాళ్ళ ఛానల్ అని చెప్తున్నారు. ఇంకా అది ఎంతమందికి నిజమైనదో తెలీదు గానీ, ఒక్క నిమిషం లోపల వాయిస్ వాడుకుంటే ఏం కాదనైతే నేను అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికి.
అందుకని చెప్పి మీకు ఎవరికైనా సొంత టాలెంట్ ఉంటే సొంత టాలెంట్ మీదనే మీ ఛానల్ని రన్ చేయండి. లేట్గా మానిటేషన్ అయినా కూడా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరన్నమాట. మన సొంతంగా మనం సక్సెస్ చేసుకున్న దానికి వేరే వాల్యూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన మంచి విషయాన్ని అయితే చెప్పాను. చాలామందికి తెలియకపోతే యూస్ చేసుకోండి. ఓకేనా. ఇంకా అక్క మీకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా, సిల్వర్ బటన్ ఎలా వచ్చింది? ఏడ తక్కువ ఉన్నారు అబ్బా, చెప్తున్నాను కదా 1,75,000కి వచ్చారు. మీకు అది అర్థం చూసి తెలుసుకోలేకపోతున్నారో ఏమో. పక్కన 75 కూడా ఉంది కదా, అప్పుడు మనం 100 ఉండి కే ఉంటేనే మనకి 100K అంటే 1,00,000 మంది అయినట్టు. ఇంకా పక్కన 75 ఉంది. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందుకే వచ్చిందండి. 1,00,000కి అయిన తర్వాతనే ఎవరికైనా వస్తుంది. అదే మనం కొనుక్కునే అంగట్లో వస్తువు కాదు, అంత ఈజీగా మనకు సిల్వర్ బటన్ రావడానికి కదా. చెప్పండి, అది అమెరికా నుండే కదా, అమెరికా నుండి వస్తుంది. అది ఎంతో అదృష్టం, నా అదృష్టం. చాలామంది నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు వచ్చింది. అది కూడా నా ఛానల్ పేరు మీద వస్తుంది సిల్వర్ బటన్. ఎవరికైనా సరే వాళ్ళ ఛానల్ నేమ్ మీద వస్తుంది. నేను ఆ వీడియో పెట్టాను, కావాలంటే లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూసుకోండి, మీకు అప్పుడైతే క్లియర్గా క్లారిటీ అవుతుంది. ఓకేనా. నాకే వచ్చింది నా ఛానల్ మీద. ఇంకా అవతల వాళ్ళ వీడియోస్ చేస్తే కూడా మానిటేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. వాయిస్ వాడుకోవడమే దీన్ని కూడా. ఇంకా వేరే వాళ్ళు అడిగారనమాట, వీడియోస్ చేస్తే మానిటేషన్ అవుతుందా లేదా కాస్త చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. అవుతుందండి, చెప్తున్నాను కదా, అవుతుంది. వేరే వాళ్ళది కూడా వాడుకుంటే అవుతుంది. కానీ ఏమంటారంటే మనది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మన సౌండ్ అని కొంతమంది సంతోషంగా ఫీల్ అవుతారు. కొంతమంది ఏంటంటే అట్లా ఇట్లా వాడుకుంటున్నారని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పేసి ఎప్పటికైనా మనం సొంతంగా చేసుకోవడమే బెస్ట్. నాకు అంత టైము అవన్నీ సౌండ్లు అవి యాడ్ చేసి చేసుకునే టైం లేక నేనైతే ఇట్లా చేస్తున్నా. ఇప్పటికైతే నా ఛానల్ బాగానే రన్ అవుతుంది. మీకు ఓపిక ఉండి టైం ఉంటే కనుక మీరు సొంతంగా క్రియేట్ చేసుకొని వాయిస్ ఇచ్చి చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది యూట్యూబ్లో. ఇంకా ఇంతే అండి నన్ను అడిగినవి. ఇంకా చాలామంది అడిగారనమాట, వాటికి కూడా నేను తర్వాత తొందరలో రిప్లై ఇస్తాను. ఎందుకు అనంటే అదే మొన్న నేను ఒకటి చేశాను వీడియో, అదే డబల్ యాప్ ఎలా చేశారని చెప్పేసి డబల్ యాక్షన్ ఎలా చేశారని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించి అయితే ఫోన్ ఉండాలి, ఇంకా వేరే ఫోన్ ఉంటే నేను దాని ద్వారా చేసి చూపిస్తాను. కానీ ఒక్కదానికైతే అవ్వదు. ఒకే ఫోన్ ఉంది నా దగ్గర, నా ఫోన్ తోటి ఈ వీడియోలు చేస్తూ ఉన్నా. మీకు రిప్లై ఇవ్వాలని నాకు చాలా అనిపిస్తుంది, కానీ మా ఆయన పొద్దుగాల పోతే నైట్ రాత్రికి ఎప్పుడో ఒకసారి వస్తాడనమాట 10 తర్వాత. మీకు చేసి పెట్టడానికి లేట్ అవుతుంది, ఏమనుకోవద్దండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా. బాయ్.